ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు విశ్రాంత పెన్షనర్లకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ఒక స్పష్టమైన మరియు కీలకమైన సమాచారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో ప్రభుత్వం అందించబోయే డీర్నెస్ రిలీఫ్ అరియర్స్ బకాయిల చెల్లింపుల ప్రక్రియ ఎలా ఉండబోతుంది, ఏ విడతలో ఎంత నగదు అందుతుంది అనే విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం గతంలో అంటే 2020 అక్టోబర్ 21వ తేదీన విడుదల చేసిన జీవో నెంబర్ 63 ప్రస్తుతం ఈ చెల్లింపులకు ప్రధాన ప్రతిపాదికగా నిలుస్తుంది. ఈ ఉత్తర్వుల ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక వెసులుబాటు కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆచరణలోకి రానున్నాయి. ఈ జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు లభించే కరువు భత్యం డిఆర్ లో 3.64% పెంపును ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేస్తూ అప్పట్లో ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పెంపు వల్ల ప్రతి నెల అందే పెన్షన్ లేదా జీతంలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి మరియు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి తోడ్పడుతుంది. పెరిగిన ఈ డిఆర్ మొత్తానికి సంబంధించిన అరియర్స్ చెల్లింపుల్లో భాగంగా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసింది. దీని ప్రకారం మొత్తం బకాయిలను ఒకేసారి కాకుండా విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించారు. మొదటి విడత చెల్లింపుల గురించి చూస్తే మొత్తం మొత్తంలో 10% వాటాను ఈ ఏప్రిల్ 2026 నెలలోనే నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంటే రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇది పెన్షనర్లకు తక్షణ ఆర్థిక అవసరాల కోసం ఎంతో ఊరటనిస్తుంది. ఇక మిగిలిన 90% అరియర్స్ మొత్తాన్ని ప్రభుత్వం 3 సమాన విడతలలో పంపిణీ చేయాలని నిశ్చయించింది. ఈ విభజన ప్రకారం రెండవ విడత చెల్లింపులు ఆగస్టు 2026 నెలలో జరుగుతుంది. మూడవ విడత నవంబర్ 2026లో మరియు చివరిదైన నాలుగవ విడత ఫిబ్రవరి 2027లో పూర్తి చేయబడుతుంది. ఈ పద్ధతి వల్ల ప్రభుత్వ ఖజానాపై ఒక్కసారిగా భారం పడకుండా ఉండటమే కాకుండా పెన్షనర్లకు క్రమ పద్ధతిలో నిధులు అందుబాటులోకి వస్తాయి. దీనిని మరింత లోతుగా మరియు గణాంకాలతో అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణను పరిశీలిద్దాం. ఎవరికైతే బేసిక్ పెన్షన్ 52,000 ఉంటుందో వారికి పెరిగిన 37.31% డిఆర్ ప్రకారం లెక్కగడితే వచ్చే మొత్తం డిఆర్ విలువ 19,400 అవుతుంది. గతంలో ఇదే బేసిక్ పే మీద 17,500 మాత్రమే డిఆర్ లభించేది. అంటే ఇప్పుడు ప్రతి నెల అదనంగా 1,900 మేర లాభం కలుగుతుంది. ఈ పెంపుదల జనవరి 1, 2024 నుండి అక్టోబర్ 31, 2025 వరకు ఉన్న కాలానికి వర్తిస్తుంది కాబట్టి ఆ కాలానికి సంబంధించిన మొత్తం బకాయిలు 39,900గా లెక్కించబడ్డాయి. ఈ బకాయిలను ప్రభుత్వం పైన పేర్కొన్న విడతల్లో చెల్లిస్తుంది. ఈ 39,900 మొత్తంలో 10% వాటా అయిన 3,900 మొత్తాన్ని ఈ ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తారు. అనంతరం ఆగస్టు 2026లో మొదటి ఇన్స్టాల్మెంట్ కింద 11,900, నవంబర్ 2026లో రెండవ ఇన్స్టాల్మెంట్ కింద మరో 11,900 మరియు చివరి ఫిబ్రవరి 2027లో మూడవ ఇన్స్టాల్మెంట్ కింద 11,900 పెన్షనర్ల ఖాతాల్లో జమ అవుతాయి. ఇలా ప్రతి విడతలోనూ సమానమైన మొత్తాన్ని అందించడం ద్వారా ప్రభుత్వం పారదర్శకతను పాటిస్తుంది. ఇదే సూత్రాన్ని ఇతర బేసిక్ పెన్షన్లు ఉన్నవారికి కూడా వర్తింపు చేయవచ్చు. ఉదాహరణకు 52,000 బేసిక్ పెన్షన్ కలిగిన పెన్షనర్ల విషయానికి వస్తే వారికి ఈ ఏప్రిల్ నెలలో 10% అరియర్స్ కింద 4,000 అందుతుంది. ఆ తర్వాత ఆగస్టు నెలలో 12,000, నవంబర్ నెలలో మరో 12,000 మరియు ఫిబ్రవరి నెలలో చివరి విడతగా 12,000 చెల్లింపులు జరుగుతాయి. ఈ విధంగా బేసిక్ పే పెరిగే కొద్దీ అందుకు అనుగుణంగా అరియర్స్ మొత్తాలు కూడా మారుతుంటాయి. ఇక 52,500, 52,700 మరియు 52,900 వంటి వివిధ బేసిక్ పెన్షన్ స్కేల్స్ ఉన్న వారికి కూడా ఇదే నిష్పత్తిలో 10% మరియు ఆపై 3 సమాన విడతల్లో బకాయిలు చెల్లింపులు పూర్తి చేయబడతాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తమ ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఒక స్పష్టత లభించింది. ఈ చెల్లింపుల ప్రక్రియ సజావుగా సాగాలని మరియు లబ్ధిదారులందరికీ సకాలంలో నగదు అందాలని ఆశిద్దాం.